హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం వచ్చేసింది 6th సెమిస్టర్కి సంబంధించి నోటిఫికేషన్ గురించి మనం అప్డేట్ అయితే చెక్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేసిందే మనము ఏదైతే 4th సెమిస్టర్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. అండ్ అలాగే మనకి చాలా అప్డేట్స్ ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి. సో ప్రజెంట్ అయితే నేను మీకు ఈ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమైనింగ్ కూడా నేను వీడియోస్ మీకు తొందరగా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నన్ను బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, 4th సెమిస్టర్కి సంబంధించి స్టూడెంట్స్ దోస్ హూ హ్యావ్ టేకెన్ అడ్మిషన్స్ ఇన్ 2018, 19, 20, 21, 22 అండ్ 23 బ్యాచెస్ వాళ్ళు మీరు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు పే చేసి, సో ఇక్కడ చూడండి 2019, 20, 21, 22, 23. సో ఇక్కడ నుంచి వీళ్ళందరూ కూడా ఈ 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసింది మనకి వితౌట్ లేట్ ఫీజ్ వచ్చేసింది 31/5/2024 అనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ మనం ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకుందామండి. సో అప్పుడు మనకైతే క్లారిటీగా రావడం జరుగుతుందన్నమాట, ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మనం దానికోసం వెయిట్ చేసినాము. సో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ థియరీ ఎగ్జామినేషన్స్ జూలైలో ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, 3/7/2024 టు మనకి 9/7/2024 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఏ ఎగ్జామ్ ఉంటుంది. దానికంటే ముందు వచ్చేసింది మనకి యూజీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ సిబిసిఎస్ థియరీ ఎగ్జామినేషన్ July 2024. It is notified that the UG second year semester 4 UG CBCS 2018 to 2022 year batches. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, BA, BCom, BSc థియరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ 3/7/2024, 9/7/2024 అనమాట. ఎక్కడి నుంచి అంటే 3వ తేదీ నుంచి మనకి 9వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు జూలై మంత్లో అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు యూజీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4th సిబిసిఎస్ థియరీ ఎగ్జామినేషన్స్ అని. ఇక్కడ కింద నా 3/7/2024 ఫస్ట్ పేపర్ వచ్చేసింది స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎలెక్టివ్ కోర్స్ 1 ఉంటుంది. ఆ కోడ్ చూసుకోవచ్చు అనమాట, సబ్జెక్ట్ కోడ్ వచ్చేసింది UG 405S EE అనమాట, 1 అనమాట. సో క్రెడిట్ కోర్స్ అయితే ఉండడం జరుగుతుంది. 1.5 hour టైం ఉంటుంది. 2 to 3:30 వరకు అయితే మనకు టైం అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చింది స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎలెక్టివ్ కోర్స్ 2 అనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి సేమ్ టైమింగ్ వచ్చింది 1.5 hour, అది 2 to 3:30 PM అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ ఫండమెంటల్ కోర్సు 4th లాంగ్వేజ్కి సంబంధించి స్పెషల్ కోర్సెస్ LSC అని చెప్పేసి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసింది మనకి 2 hours అయితే ఉండడం జరుగుతుంది, 2 to 4 అనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ మిల్ వచ్చేసింది తెలుగు, హిందీ, ఉర్దూ, ఫంక్షనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు ఉండడం జరుగుతుంది అనమాట. దీనికి వచ్చేసింది 3 credit కోర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి 2 hours ఉంటుంది, 2 to 4 అనమాట. నెక్స్ట్ ఇంకా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ABC అని కంటిన్యూస్గా 3 hours మనకి ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు DSC అంటే ఏమంటే డిసిప్లైనీ స్పెసిఫిక్ కోర్స్ అనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్ ఆర్ కంపల్సరీ రిక్వైర్డ్ టు మెన్షన్ ద సబ్జెక్ట్ కోడ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో ఆన్సర్ స్క్రిప్ట్స్ ఫిల్లింగ్ విచ్ దేర్ రిజల్ట్స్ విల్ బీ హెల్డ్ అనమాట. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసింది 3/5/2024 అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీ వితౌట్ లేట్ ఫీ వచ్చేసింది 31/5/2024. నెక్స్ట్ వచ్చేసింది మనకి 500తో వచ్చేసింది 10/6/2024 అనమాట. అలాగే మనకి 1000తో వచ్చేసింది 19/6/2024 అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద పోర్టల్ baroonline.in and click on UG examination registration. The prescribed fee may be paid at any APTS online centers and through debit card, credit card. The students science subjects must pay the practical examination fee along with the study centers అనమాట.
along with the single payment. For further details, candidates may contact their concerned study centers. Please note that only those students who have paid in the tuition fee are eligible to appear this examination. Further, the students who are appearing for the first time have to pay examination fee for all papers in their courses అన్నమాట. సో మీరు వచ్చేసింది ఎవరైతే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేకి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా అన్ని పేపర్స్కి మీరు ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రైట్ ద ఆన్సర్స్ ఉర్దూ ఓన్లీ. ఎవరైతే ఉర్దూ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉర్దూ మీడియం అయితే ఇచ్చేయడం జరిగిందనమాట. అండ్ జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఆఫర్డ్ ఇన్ ఉర్దూ మీడియం. ద యూనివర్సిటీ ఇఫ్ ద candidates answer Urdu, other subjects their scripts will not be valued అన్నమాట. సో ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ చూసుకోవచ్చు, ద ఎగ్జామినేషన్ ఫీ ప్రిస్క్రైబ్డ్ ఈచ్ కోర్స్ పేపర్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ RS 150 అన్నమాట. స్టూడెంట్స్ హూ ఆప్ట్ సైన్స్ సబ్జెక్ట్స్ హ్యావ్ టు పే RS 150 ఎక్స్ట్రా ఫర్ పేపర్ ఆఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ టువర్డ్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఫీ అనమాట. సో ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్నారో వాళ్ళకు వచ్చిన ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒక్కొక్క పేపర్కి 300 రూపీస్ చొప్పున పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఫీ వన్స్ పెయిడ్ నాట్ విల్ బీ రీఫండెడ్. ఒకసారి మీరు ఫీజు కట్టేశారంటే మళ్ళీ రీఫండ్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్స్ వితౌట్ ఆఫ్లైన్ అనేది మనకి అలౌడ్ లేదనమాట, ఓన్లీ ఆన్లైన్లోనే ఉందన్నమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు స్టడీ సెంటర్లోకి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 3 days బిఫోర్ మనకి హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ మీరు ఫీజు పే చేసిన వెంటనే మీ ఎగ్జామ్స్ డేట్స్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసిందే మీరు ఈ ఫీజు కట్టిన తర్వాత మీకు రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి. సో దాని తర్వాత వచ్చేసిందే మళ్ళీ ఏమైనా మనకి ఫ్యూచర్లో దాని అవసరం ఉండొచ్చు అని చెప్పేసి ఆ ఫీజును మనము అలాగే పెట్టుకోవాలన్నమాట. అండ్ నేను దీని గురించి చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను. దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను రండి. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మీరు చేసిన కామెంట్స్ అన్నిటికీ నేను మీకు రిప్లై ఇవ్వడానికి తొందరలోనే మేము ముందుకు వస్తున్నాను. ఇంకేమైనా ఉంటే కామెంట్స్ అంతా చేసేయండి ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.